లిక్కర్ కేసులో చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇందులో అక్యూజ్ నెంబర్ 1 అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఆ సందర్భంలో కోర్టుకి పోలీసులు రిమాండ్ రిపోర్టు సబ్మిట్ చేశారు. అందులో చాలా వివరాలు ఉన్నాయి. ఆ రిమాండ్ రిపోర్ట్ అంతా చదివాను. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు మీద ఇదే లిక్కర్ కేసు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? 2023 అక్టోబర్ 28. ఒక తేడా ఏమిటంటే అప్పటికే ఇప్పటికీ ఇప్పుడేమో వీళ్ళు కేసు పెట్టి ఇందులో బోల్డంత అవినీతి జరిగింది, ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏమిటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అప్పుడైతే నేరుగా చంద్రబాబు నాయుడిని అక్యూజ్డ్గా చేశారు ఈ కేసులో, అక్యూజ్ నెంబర్ 3 లిక్కర్ కేసులో. వేరేజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు. ఇంకా అదొక ముఖ్యమైన తేడా. గమ్మత్ ఏమిటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపున ఒక లిక్కర్ స్కామ్ అంటూ మాట్లాడి ఆ మద్యం కుంభకోణంలో స్వయంగా ముఖ్యమంత్రి పాత్ర ఉందని చెప్పి ఆయన్ని అక్యూజ్ నెంబర్ 3గా పెట్టి, మరొక వైపున అదే లిక్కర్లో భారీ ఎత్తున మనం డబ్బులు సంపాదించుకోవాలి అని ప్రయత్నించడం. ఇప్పుడు కుట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటి? 3,000 కోట్ల రూపాయలకు పైగా ఇందులో కుంభకోణం జరిగింది, ఇందుకోసం ఎలాబరేట్గా కుట్ర పన్నారు అని చెప్పి అదంతా రాశారు, ఏ విధంగా ఆ ప్లాటింగ్ జరిగింది అనేది. అంటే అర్థం ఏంటి? ఒకవైపునేమో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మీద మద్యం కుంభకోణం కేసు పెట్టి మొత్తం జాతీయ స్థాయి పత్రికల్లో కూడా తెగరాయించారు. ఓకే, పోనీ అందులో ఏదైనా ఉందేమో అని అనుకుంటే, అప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మనం కేసు పెడుతున్నాం కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ముందు ముందు ఎవరు మన మీద ఏమీ చేయకుండా అని. కానీ నిస్సిగ్గుగా నిర్భయంగా అడ్డగోలుగా చేశారు. ఇంకా ఏ కంపెనీలకైతే చంద్రబాబు నాయుడు అనుమతులు ఇచ్చాడని కేసు పెట్టారో అదే పిఎంకే, విశాఖ, ఎస్పీవై అగ్రోటెక్, ఈ 3 కంపెనీలని జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు లీజుకి తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకొని అందులోనే రకరకాల చీప్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మారు అనేది ఇప్పుడు ఆరోపణ. తర్వాత అప్పుడు వీళ్ళు కొన్ని బ్రాండ్స్కి అనుమతులు ఇచ్చారని చెప్పారు కదా, అదే బ్రాండ్స్ని వీళ్ళు నడిపారు. వేటి మీద అయితే కేసులు పెట్టారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, వాటిని వీళ్ళు కొనసాగించారు, కానీ కేసులు మాత్రం పెట్టారు. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఒకవైపున లిక్కర్ వ్యవహారంలో కుంభకోణం జరిగింది అని చెప్పి గత ప్రభుత్వం మీద కేసులు పెట్టి, అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని, అదే లిక్కర్ వ్యాపారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికి ప్లాన్లు వేశారు. దానికి ఎంత గుండెధైర్యం కావాలి? అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలడు. చాలామంది గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా చీప్ లిక్కర్ బ్రాండ్స్ అన్నీ వదులుతున్నారు మార్కెట్లోకి, క్వాలిటీ లేవు, స్పురియస్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, ఇట్లా గొడవలు అవుతుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏమనేవాళ్ళు అంటే, వీటన్నిటికీ అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చూడండి కావాలంటే ఈ జీవో చూడండి, ఆ జీవో చూడండి అని చెప్పి తెగ రాసుకునేవాళ్ళు. నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ కనుక అనుమతులు ఇచ్చుంటే అవి మంచివి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషంలో వాటిని స్క్రాప్ చేయొచ్చు. పెద్ద పెద్ద వాటిని స్క్రాప్ చేశాడు. ఇదే ఉందో ఒక చిన్నది 4 బ్రాండ్స్ని స్క్రాప్ చేయటం చేయలా, ఎందుకంటే వాటి ద్వారా డబ్బులు సంపాదించారు. దానికంటే విచిత్రమైన విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు మీద ఏ విషయంలోనైతే కేసు పెట్టారో, పిఎంకే డిస్టిలరీసు, విశాఖ డిస్టిలరీసు, ఎస్పీవై అగ్రోటెక్, ఈ 3ంటికి డిస్టిలరీస్కి అనుమతులు ఇచ్చాడు అక్రమంగా అనేది ఒక కేసు పెట్టారు అప్పట్లో చంద్రబాబు నాయుడు మీద. ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒకటి, లీలా డిస్టిలరీస్ అనే ఒకటి కంపెనీలు ఆన్ పేపర్ పెట్టి నడిపించారు. ఎట్లా నడిపించారు? త్రూ పిఎంకే, ఎస్పీవై అగ్రోటెక్, విశాఖ డిస్టిలరీస్, ఈ 3 డిస్టిలరీలను అద్దెకు తీసుకొని, లీజుకి తీసుకొని, వాటి బ్రాండ్ పేరు మార్చి ఆదాన్ డిస్టిలరీస్ అలాగే లీలా డిస్టిలరీస్ అని 2 కంపెనీలు పెట్టి, వీటి కోసం అని చెప్పే అరబిందో నుంచి అప్పు ఇప్పించింది విజయసాయిరెడ్డి. అంటే అవి వీళ్ళ సొంతం అన్నమాట. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, ఏ కంపెనీల పేరు చెప్పి కేసు పెట్టారో చంద్రబాబు నాయుడు మీద, అదే కంపెనీలని లీజుకి తీసుకొని వ్యాపారం నడుపుకున్నారు వీళ్ళు. రెండో విషయం ఏంటంటే, లేటెస్ట్గా ఒక గొడవ అవుతోంది అర్సా క్లస్టర్స్ అనే కంపెనీ గురించి. ఆ కంపెనీకి 59.5 ఎకరాల భూమిని విశాఖపట్నంలో ఇచ్చారు. అందులో 3.5 ఎకరాలేమో మధురవాడలో, అయితే 56 ఎకరాలేమో కాపులపాడులో.
ఈ కంపెనీ పెట్టి 2 నెలలు కూడా కాలేదు ఇండియాలో, అటువంటి కంపెనీకి ఎట్లా ఇస్తారు అని కదా చాలామంది ప్రశ్నిస్తున్నారు. గమ్మత్ ఏమిటంటే ఈ ఆదాన్ డిస్టిలరీస్, ఈ లీలా డిస్టిలరీస్ అని ఆన్ పేపరు వాటికి కనీసం డిస్టిలరీ కంపెనీలు కూడా లేవు, యాక్చువల్ డిస్టిలరీస్ లేవు. మేము డిస్టిలరీ అని ఒక పేరు పెట్టుకొని రిజిస్టర్ చేసుకున్నారు అంతే. ఆ 2 కంపెనీలకి 1200-1300 కోట్ల రూపాయల పైగా బిజినెస్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళ కంపెనీ లేండి, వాళ్ళకే ఇచ్చుకున్నారు వాళ్ళు. పేర్లు ఎవరెవరో ఉన్నాయి, బెనామీ పేర్లు. కానీ పాయింట్ ఏమిటంటే కొత్త కంపెనీకి ఎట్లా ఇచ్చారు బిజినెస్? అప్పుడే పెట్టింది 2019 నవంబర్లోనో డిసెంబర్లోనో పెట్టారు. ఇందుకోసమే, ఇదే పర్పస్. ఇదొక విచిత్రం. చంద్రబాబు నాయుడు మీద లిక్కర్ విషయంలో కేసు పెట్టాలి అని ఒకవైపు ప్రణాళిక రచిస్తూనే ఇంకోవైపున ఇంకో ప్రణాళిక రచించారు, ఏ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు లిక్కర్లో అని. సో 2019లో అధికారంలో రాగానే ఏ విధంగా పకడ్బందీగా ఈ ప్లాన్ వేశారు అనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. విజయసాయిరెడ్డి, ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కసిరెడ్డి కాదు, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కరెక్ట్గా రాస్తున్నారు అందరూ. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన, మిథున్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళంతా కలిసి కూర్చొని దీని నుంచి మాట్లాడుకున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏం చెప్పారంటే వాళ్ళకి, మనకి ఈ మొత్తం లిక్కర్ వ్యవహారంలో ఒక పాలసీని ఎట్లా క్రియేట్ చేయాలంటే దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం రావాలి. ఎందుకంటే గవర్నమెంట్లో మనం బోల్డన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, వాటికి డబ్బులు లేవు. సో బాగా లాగాలి ఇందులోంచి, లిక్కర్లోంచి. ఎట్ ద సేమ్ టైము అంతే ఈక్వల్గా మనకి కూడా పర్సనల్గా రావాలి. సో దానికి సంబంధించి మీరు ఒక పాలసీని డివైస్ చేయండి, ఎట్లా చేస్తే మనకు వస్తాయని. అప్పుడు విజయసాయిరెడ్డి పెద్ద తలకలంతా కూర్చున్నారట హైదరాబాద్లో, విజయవాడలో. కూర్చొని ఏం లెక్కలు వేశారంటే మొత్తం దాదాపు 30 లక్షల కేసులు అమ్ముడవుతాయట నెలకి. ఇది IMFL అంటారు కదా, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్. అలాగే బియర్లేమో ఇంకొక 7 లక్షల నుంచి 10 లక్షల వరకు కేసులు అమ్ముడవుతాయి. సో మోర్ ఆర్ లెస్ 40 లక్షల కేసులు అనుకోండి రెండు కలిపి. వీళ్ళన్నీ లెక్కలు వేసుకొని ఒక్కొక్క కేసు మీద మనం కనుక ఒక 100 నుంచి 200 రూపాయల మధ్యలో కనుక తీసుకుంటే లంచంగా వసూలు చేస్తే అప్పుడు మనకి మినిమం నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు మిగులుతాయి అని లెక్కలు వేసుకున్నారట. మనకేమి ఢోకా ఉండదు, ఈ మాత్రమే మిగులుతాయి. అయితే ఇట్లా 50 నుంచి 60 కోట్లు మనకు రావాలి అంటే ఏ విధంగా ఉండాలి ఈ బిజినెస్? ఇప్పుడులాగా కొనసాగితే కుదరదు అని చెప్పి అప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ కొత్త విధానం? కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావడం. మామూలుగా అయితే లిక్కర్ రీటైల్ షాపులు బయట వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు పాడుకుంటారు, గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళే అమ్ముకుంటారు. అదొక ఉపాధి అవకాశంగా కూడా ఉంది చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో చాలా చోట్ల. అయితే ఇతను ఏం చెప్పాడంటే జగన్, లేదు లిక్కర్ని బాగా కంట్రోల్ చేయాలి, నేను పూర్తి మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చాను కదా, ఆ ప్రకారం కంప్లీట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది, ప్రైవేట్లో ఎవడు అమ్మటానికి వీలు లేదు, నెమ్మదిగా ఫేజ్ అవుట్ చేసేస్తాం, బై ది ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ అసలు మందు అనేది దొరకదు అని చెప్పాడు. ఆ వంకతోటి ఏం చేశారంటే రీటైల్ షాపులను కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంటే పైనుంచి కింద వరకు బెవరేజ్ కార్పొరేషను, కింద రీటైల్ షాపులు మొత్తం మనవే కాబట్టి ఏ మందు వస్తుంది, ఏ మందు అమ్ముతున్నారు అనేది కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా ప్రైవేట్ షాపులు కనుక అయితే ఏమవుతుంది, ఇదిగో మొత్తం చిల్లర మంది ఏదో మాకు ఇస్తున్నారు ఈ బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు అని చెప్పి బయట పత్రికలు చెప్తారు వాళ్ళు. అంతేకాదు ఈ మందు ఎవరు కొనట్లేదు, మాకు మంచి బ్రాండ్స్ కావాలి, మెక్డవెల్, మ్యాన్షన్ హౌస్, సి గ్రామ్స్ ఏవో ఉంటాయి కదా, ఇట్లాంటివి కావాలి, అవి ఇవ్వడం లేదు కావాలని అని చెప్తారు కదా. ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా రీటైల్ షాపులకు కూడా గవర్నమెంట్ కింద పెట్టుకున్నారు. పైనుంచి కింద వరకు మన కంట్రోల్లో ఉండాలి, సో దట్ మూడో కంటికి తెలియకూడదు ఏం జరుగుతుందో. బెవరేజ్ కార్పొరేషన్కి ఎండీగా వాసుదేవరెడ్డిని తీసుకొచ్చారు. ఎండీగా మాత్రమే కాకుండా అతని కమిషనర్ అని కూడా అదన పదవి ఇచ్చారు, సో దట్ కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది మన వాడికని. అతను IRTS ఉద్యోగి, అంటే రైల్వేస్ ఉద్యోగి, డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. అతనితో పాటు ఆల్రెడీ ఒక అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ అతను ఉన్నట్ట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, సత్యప్రసాద్ అని. ఈ సత్యప్రసాద్ని పిలిచి నీకు కన్ఫర్డ్ IAS ఇస్తాము, వీళ్ళు IAS ర్యాంక్ కాదు, కింది ర్యాంక్ అన్నమాట, వాళ్ళకి లైఫ్ యాంబిషన్ ఉంటుంది IAS అని అనిపించుకోవాలని ఆ ఉద్యోగులకి. సో గవర్నమెంట్కి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రతి ఏడు కొద్దిమందికి ఇస్తారు, కన్ఫర్డ్ IAS అంటారు దాన్ని. సో కన్ఫర్డ్ IAS ఇస్తాము, నువ్వేం చెప్పినట్టు చేయాలి అని పిలిచి చెప్పారట.
తిరుపతి పిలిచి మిథున్ రెడ్డి చెప్పాట. చెప్పి ఆ తర్వాత నువ్వు వెళ్ళి విజయసాయిరెడ్డి గారిని కలువు హైదరాబాద్లో అని చెప్పాట. కలిశారు. సో వాళ్ళు ఎష్యూర్ చేశారట, నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తుంది కాబట్టి నువ్వు వాసుదేవరెడ్డితో కలిసి పగడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ కార్యక్రమానికి అంతటికీ నాయకత్వం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వహిస్తాడు, అతను చెప్పినట్టుగా చేయండి మీరు అని చెప్పారట. దాని ప్రకారం పాలసీని తయారు చేశారు. ఆ ప్రకారం ఏంటంటే డిస్టిలరీల దగ్గర నుంచి మందు కొంటారు. అయితే ఏ డిస్టిలరీ దగ్గర నుంచి ఏ మందు ఏ బ్రాండ్స్ కొనాలి అనేది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తాడు. దానికి ముందు ఈ సప్లయర్స్ తోటి ఆయన మాట్లాడుకుంటాడు. మాట్లాడుకొని ఇదిగో ఇంత పర్ కేసు మీరు మాకు ఇవ్వాలి డబ్బు, అందుకు ఒప్పుకుంటే మీ మందుని బ్రహ్మాండంగా అమ్మేస్తాం, మన గవర్నమెంట్ రీటైల్ షాపులే కాబట్టి. అట్లా ఒప్పుకున్న వాళ్ళందరి లిస్టు ఆయన పంపిస్తాడు. ఆ ప్రకారం వాసుదేవరెడ్డి ఆ కింద ఉన్న సత్యప్రసాద్ డిపోలు ఉంటాయి వాళ్ళకి, ప్రతి జిల్లాలోనూ ఎక్కడో మరి ఆ జిల్లాల్లో ఉండేటువంటి ఆ డిపోలకి వాళ్ళకి చెప్తారు, మీరు వాళ్ళు ఇన్నింటి పెట్టాలి. యాక్చువల్గా సాధారణంగా ఎట్లా ఉంటుందంటే కింద నుంచి పైకి ఉంటుంది, కానీ వీళ్ళు పైనుంచి కిందకి చేశారు. మామూలుగా ఎట్లా ఉంటుందంటే కింద రీటైల్ షాపుల్లో ఫలానా మంది ఎక్కువ అమ్ముడవుతుంది, ఎండాకాలం కింగ్ ఫిషర్ బియరు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద ఉన్నటువంటి డిపో మేనేజరు ఈసారి అంతకుముందు 1,00,000 అయితే ఈసారి 2,00,000 కేసులు కావాలి అని పెడతారు ఇన్నెంట్. అట్లా పెట్టడానికి వీలు లేదు. అంటే డిమాండ్ డ్రివెన్ కాదు అది. పూర్తిగా ఏంటంటే పైనుంచి చెప్తారు, ఆ ప్రకారం పెట్టాలి మీరు ఇన్నెంట్. సో ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో ఆ బ్రాండ్కి మీరు ఇంత ఇన్నెంట్ పెట్టండి అని వీళ్ళు ఫోన్ చేసి చెప్తారు వాళ్ళకి. అదనమాట పకడ్బందీగా అరేంజ్ చేశారు ఇదంతా. ఆ ప్రకారం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలామంది సప్లయర్స్తో మాట్లాడుకొని ఒప్పందాలు కుదుర్చుకున్నాడు తెర వెనక. అందువల్లనే మీకు ఆ టైంలో అంటే 2019-24 మధ్యకాలంలో నోన్ బ్రాండ్స్, రెప్యూటెడ్ బ్రాండ్స్ లిక్కర్లో దొరికేవి కావు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పెద్ద బ్రాండ్స్ వాళ్ళు అంత పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఇస్తారు, వాళ్ళు ఇవ్వరని కాదు. దానికి ఏదో దేశవ్యాప్తంగా ఒక రేటు ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి. అంతేకాని ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోలేరు వాళ్ళు. అట్లా చేస్తే వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో ప్రాబ్లం వస్తుంది. అందువల్ల వీళ్ళు అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ఆ కారణం చేత పరమ చెత్త బ్రాండ్స్ అన్నీ వీళ్ళే తయారు చేసి అమ్మారు. ఎవరైతే ఒప్పుకున్నారో వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వాళ్ళకి మాత్రమే నెల నెల ఇండియన్స్ వెళ్ళేవి. వీటిని ఓఎఫ్ఎస్ అంటారు, ఆర్డర్ ఫర్ సప్లైస్. ఈ ఓఎఫ్ఎస్ అనేది దానికి గవర్నమెంట్లో చాలా రూల్స్ ఉంటాయి. అంటే ఆర్డర్ ఫర్ సప్లైస్ ఎట్లా ఉండాలి అనేది ఇంతకుముందు చెప్పాను కదా. డిమాండ్ డ్రివెన్ ఉంటుంది. తర్వాత ఒకటే బ్రాండ్ని మరీ ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు అని ఉంటుంది. పెంచినా కూడా ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ ఒకేసారి పెంచకూడదు అని ఉంటుంది. ఇట్లా చాలా నిబంధనలు ఉంటాయి. ఇట్లా వీళ్ళు పనికిమాల బ్రాండ్స్కి విపరీతంగా ఆర్డర్స్ పెట్టండి అని ఇండియన్స్ ఇస్తుంటే మరి వాసుదేవరెడ్డి భయపడినట్టున్నాడు ఒక దశలో. మనకు చాలా రూల్స్ ఉన్నాయి, ఒకదానికి ఎక్కువ ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే, అట్లయితే ఒక పని చేయి, నువ్వెందుకు ఇబ్బంది పడ్డం, నీ కింద ఉన్నటువంటి సత్యప్రసాద్కి ఆ అధికారాన్ని ఇవ్వు. మామూలుగా ఆ పవర్ ఓన్లీ ఎండీకే ఉంటుంది, కానీ దాన్ని బదలాయించారు. ఆ అధికారాన్ని సత్యప్రసాద్కి బదలాయించి ఆయనకిచ్చే మేము చూసుకుంటామని చెప్పారు. ఆయనకిచ్చాడు ఆయన. కాబట్టి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీస్ ఉన్నది 2018లోనే పెట్టారు. అది మామూలుగా దానికి ఇవ్వకూడదు. అప్పటికే పాత డిస్టిలరీస్ ఎన్నో ఉంటాయి. ప్లస్ ఆ కంపెనీకి అసలు డిస్టిలరీయే లేదు, వాళ్ళు లీజుకు తీసుకొని నడుపుతున్నారు. కానీ వీళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఏ విధంగా పెద్ద పెద్ద బ్రాండ్స్ని తరిమేశారు అని చెప్పడానికి వాళ్ళు ఈ రిమాండ్ రిపోర్ట్లో రాసినటువంటి దాంట్లో ఏమనుందో తెలుసా? అందరికీ తెలిసిన బ్రాండ్స్ ఇవి. మెక్డోవెల్ బ్రాండీ, మరీ ఖరీదైనది కూడా కాదు, ఏదో మీడియం అన్నట్టు ఇది. మెక్డోవెల్ బ్రాండీ అట 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 22,73,000 కేసుల్ని అమ్మింది త్రూ బ్యూరేజ్ కార్పొరేషన్. అదే 23-24 సంవత్సరానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 కేసులు అమ్మారు. 5 కేసులు అంతే. ఎక్కడ దాదాపు 23 లక్షల కేసులు, ఎక్కడ 5 కేసులు అంటే ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు ఎవరైనా. అదేవిధంగా ఇంపీరియల్ బ్లూ విస్కీ, ఇది కూడా కొంచెం అందరికీ తెలిసిన పరిచితమైన విస్కీ బ్రాండ్. వాళ్ళు 2018-19 సంవత్సరంలో 20,21,000 కేసులను అమ్మారు. జగన్ హయాంలో 23-24 సంవత్సరాల్లో 7 కేసులు అమ్మారు. అదేవిధంగా కింగ్ ఫిషర్ బియర్, ఇది అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు 18-19 సంవత్సరంలో 1,02,00,000 కేసులను అమ్మారు. కానీ జగన్ గారి పుణ్యమా అని 23-24లో 11 లక్షలకు దిగిపోయింది అది.
ఎక్కడ 1,02,00,000 ఎక్కడ 11 లక్షలు చూడండి. ఇక బడ్వైజర్ అని చెప్పి అది కూడా పాపులర్ బ్రాండ్ బియర్లలో వాళ్ళు 22,52,000 కేసులను అమ్మితే 2018-19 సంవత్సరంలో అదే 23-24 వచ్చేటప్పటికి 0 అమ్మారు. అంటే అసలు తీసుకోలేదన్నమాట. నో ఓఎఫ్ఎస్ అనమాట. అంటే ఆర్డర్ ఫర్ సప్లై అనేది ఇవ్వాల వాళ్ళకి. సో ఆ విధంగా వీళ్ళకి కావాల్సిన చీప్ బ్రాండ్స్కి ఇచ్చుకున్నారు అనేది ఒకటి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఈ మొత్తం పకడ్బందీగా ప్లాన్ వేశారని చెప్పాను కదా, ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలి, ఇది పెద్ద పని కదా, సీమ్లెస్గా నడవాలి కదా బిజినెస్ అంతా. అందుకోసం అని చెప్పి వాళ్ళు చేసిన ఏర్పాటు ఏమిటంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు వాసుదేవ్ రెడ్డిని సత్యప్రసాద్ని పెట్టుకున్నారు. బయట నుంచి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం మానిటర్ చేస్తాడని చెప్పారు. దీనికి ఇంకో పని ఏం చేశారంటే, గతంలో సీటెల్ అని ఒక సాఫ్ట్వేర్ ఉండేదట, ఇది డిపార్ట్మెంట్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. దాని ప్రకారం ఏంటంటే పైనుంచి కింద వరకు కూడా మొత్తం కంప్యూటరైజ్డ్. అది మీరు ఒక్క కేసు ఆర్డర్ పెట్టినా కూడా అది అందులోకి వెళ్తుంది, తెలిసిపోతుంది అన్నమాట. ఈ సీటెల్ ఉంటే మరి ఇష్టారాజ్యంగా ఈ ఓఎఫ్ఎస్ అన్నాను కదా, ఆర్డర్ ఫర్ సప్లైస్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది, ఒకళ్ళకే ఎక్కువ ఇస్తారు, ఇవన్నీ తెలిసిపోతాయని చెప్పి దాన్ని డీయాక్టివేట్ చేశారట. సప్లయర్స్ దగ్గర నుంచి కమిషన్ దొబ్బాలి కదా, మాట్లాడుకున్నారు కదా, 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు, అది కూడా చెప్తాను ఎంతో. అవి తీసుకోవడానికి ఒక సిస్టమ్ ఉండాలి. అందుకోసం ఎంఐఎస్ అని ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా. దాంట్లో మొత్తం అంత సమాచారం అవైలబుల్గా ఉంటుంది. అక్కడ విజయసాయి రెడ్డి అనూష అని చెప్పి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ని తానే రికమెండ్ చేసి పెట్టాడట. ఆవిడ పని ఏమిటంటే నేరుగా వాసుదేవ్ రెడ్డి గారికే రిపోర్ట్ చేస్తుంది. ఆవిడ 5 రోజులకు ఒకసారి, ఈ 5 రోజుల్లో ఏ మందు ఏ సప్లయర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాము, వాళ్ళకి ఎంత పే చేయాలి ఆ సప్లయర్కి అనేవి వస్తాయి ఆ డీటెయిల్స్ తీసి 5 డేస్కి ఒకసారి దాని కాపీని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పంపించాలి. ఆవిడ పనే అది. అప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూసి ఈ గత 5 రోజుల్లో వీళ్ళకి ఎంత సప్లై చేశాము, వీళ్ళు ఇంత మనకి లంచం ఇవ్వాలి అని చెప్పి తన కిందన వాళ్ళకి పురమాయిస్తాడనమాట, తీసుకోండి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ డబ్బును వసూలు చేయండి అని. ఆ వసూలు చేయడానికి కూడా ఒక 3 అంచెల వ్యవస్థ పెట్టుకున్నారట. ఊరికి ఆషామాషిగా మరి డబ్బులు తీసుకోలేరు కదా చేతిలోకి, దానికి ఎన్నో రకాల పద్ధతులు అవలంబించారట. అట్లా తీసుకున్న వాళ్ళల్లోనే ఈ బూనేటి చాణక్య ఇలియాస్ ప్రకాష్ అనే అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అతను అక్యూజ్ నెంబర్ 8గా ఉన్నాడు. అతని పని అదట. అట్లా చాలామందిని పెట్టుకున్నారు. ఏంటి, ఆ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి. ఆ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం అనేది కూడా మాట్లాడుకోవాలి కదా. సో దానికోసం అని చెప్పి వివోఐపి, విపిఎన్ అంటే వర్చువల్ నెట్వర్క్ అంటారు. అంటే మనం ఫోన్ చేసామనుకోండి, మన కంప్యూటర్ నుంచి మెసేజ్ పంపిస్తే మన కంప్యూటర్ ఎక్కడ ఉన్నది, నేను ప్రస్తుతం ఇప్పుడు అమెరికాలో ఉన్నా, చికాగో దగ్గర ఫర్ ఎగ్జాంపుల్. విపిఎన్ వాడితే నేను ఆఫ్రికాలో ఉన్నట్టుగా చేయొచ్చు. అంటే ఇప్పుడు పోలీసులు మరి తీస్తున్నారు కదా లొకేషన్లు, అందుకని విపిఎన్ వాడతారు. సో విపిఎన్ లాంటివి, అలాగే వివోఐపి అంటారు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్సు, ఇట్లా చాలా వాడి మాట్లాడేవాళ్ళట సప్లైస్ తోటి. ఏంటి 5 రోజులకు ఒకసారి మీది ఇంత సరుకు అమ్మారు, ఇంత సరుకు ఇన్నింటి పెట్టాము, ఇంత అమ్మారు, మీరు డబ్బు పంపించండి మాకు, ఫలానా వాళ్ళకి ఇవ్వండి డబ్బులు ఎక్కడ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి. డబ్బు రూపంలో కాకుండా చాలా వరకు బులియన్ రూపంలో, గోల్డ్ రూపంలో తీసుకున్నారు అనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అందుకోసం కొన్ని మీరు ఇప్పుడు లిస్ట్ వచ్చింది ఒకటి, ఏంటి ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ అని చెప్పి, అందులో 8వ 9వ నెంబర్ నుంచి చాలా జ్యువెలరీ కంపెనీలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళు ఏదో అరేంజ్మెంట్ చేసుకున్నారట, ఆ కంపెనీల వాళ్ళు వాళ్ళకి డబ్బు ఇస్తే వాళ్ళు గోల్డ్ రూపంలో వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే క్యాష్ చాలా ఇబ్బంది కదా, అందుకనే వాళ్ళందరి పేర్లు అక్యూజ్డ్ కింద ఉన్నాయి ఈ కేసులో. మొత్తం 29 మంది అన్నారు కదా, 29లో ఈ 8 మందే మనకు తెలిసిన వాళ్ళు. A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, A2 డి వాసుదేవ్ రెడ్డి, అట్లా ఉన్నారు వరుసగా. అందులో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నాడు, A5 అనుకుంటాను ఆయన. మిగతా వాళ్ళంతా కూడా జ్యువెలరీ కంపెనీస్ ఇట్లాంటి వాళ్ళు, అలాగే డిస్టిలరీస్ కంపెనీ వాళ్ళు, ఎవరైతే సప్లయర్స్ లంచాలు ఇచ్చారో వాళ్ళు. సో ఇంత పగడ్బందీగా ఇంత స్మూత్గా ఈ వ్యవహారం జరిగిందట. అందువల్లనే ఒక దశ వరకు ఇన్వెస్టిగేట్ చేయగలిగారు. ఈ డబ్బు అంతా తీసుకున్నారు, కానీ ఎలా తీసుకున్నారు, బులియన్లో తీసుకున్నారు, రకరకాల రూపాల్లో తీసుకున్నారు. ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఇంకా తెలియదట. అది ప్రస్తుతానికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి, మిథున్ రెడ్డికి వచ్చినాయి కొన్ని అని తెలుసు. అట్నుంచి ఎట్లా వెళ్ళినాయి అనేది ఇంకా రాబట్టలేదు వీళ్ళు. ఇక ఎంత తీసుకున్నారు వీళ్ళు కమిషను,
లంచం. బేసికల్లీ వాళ్ళు డిసైడ్ చేసింది ఎంతంటే, పరమ చీప్ లిక్కర్ బ్రాండ్స్ తయారు చేశారు కదా, అటువంటి బ్రాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్ర గోల్డ్, హెచ్డి విస్కీ, వీటికి లంచం 150 రూపాయలు అట పర్ కేసు. మరికొన్ని బ్రాండ్స్ ఇంకొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. ఇవి దారు హౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్, ఇట్లాంటి వాటికైతే 200 రూపాయలు పర్ కేసు. మ్యాన్షన్ హౌస్, రాయల్ స్టాగ్, ఇవి అందరికీ తెలిసినవి, కొంచెం ఎక్కువ ఉంటాయి రేట్లు, వాటికి 350 రూపాయలు పర్ కేసు లంచం. ఇంకొంచెం హై ఎండ్ ఉంటాయి, టీచర్స్, 100 పేపర్స్, ఇట్లాంటివి, వాటికి 600 రూపాయలు పర్ కేసు అని పెట్టారట. అందువల్ల ఆ పెద్ద బ్రాండ్లు ఏమి పెద్దగా అమ్ముడు కాల, వాళ్ళు అంత ఇవ్వలేమేమో అని చెప్పి మనకి వెళ్ళిపోయారు. సో ఈ చిల్లర బ్రాండ్స్ అంటే అది 10 రూపాయలకి 20 రూపాయలకి తయారు చేశారు వాళ్ళు, క్వార్టర్ బాటిల్ తయారు చేసి వాటిని 300-400 రూపాయలకి అమ్మారు కదా. ఆ విధంగా ఎవ్రీ 5 డేస్కి ఒకసారి దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఈ మొత్తం దందా నడిపారు. ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఏమిటంటే, ఈ వచ్చిన డబ్బంతా కూడా ఇంతకుముందు చెప్పాను, బంగారం రూపంలో, ఇతరత్ర రూపాల్లో వచ్చింది, కొంత డబ్బు నేరుగా విదేశాలకు వెళ్ళింది, దుబాయ్ లాంటి వాటికి అని వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కానీ వాటిని ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఇంకా వివరాలు రాబట్టాలి. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, సప్లయర్స్కి యాక్చువల్గా గవర్నమెంటు లేక బెవరేజ్ కార్పొరేషను వాళ్ళకి చెల్లించే డబ్బు వైట్ డబ్బు, ఎందుకంటే వాళ్ళు ఇంత సప్లై చేశారు, వాళ్ళకి ఇంత డబ్బు చెల్లిస్తుంది, అంతా వైటే, లెజిటిమేట్ అది. కానీ వీళ్ళు వెనక్కి లంచాలు ఇవ్వాలి కదా, కాబట్టి ఈ వైట్ మనీని బ్లాక్ మనీ కింద మార్చి ఇవ్వాల్సి వచ్చింది. అక్కడే ఈ తంటాలన్నీ పడి జ్యువెలరీ రూపంలో, బంగారం రూపంలో, కొంత హవాలా రూపంలో పంపించారని ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆరోపించారు. దాన్నే ఇప్పుడు ఛేదించాలి, పెద్ద ఛాలెంజ్ అది. ఏ విధంగా వెళ్ళింది, ఎవరు అంతిమ లబ్ధిదారు ఈ వ్యవహారంలో? జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడని అందరి భావన. కాకపోతే ఇప్పటిదాకా అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి లింకు ఆయన పేరు పెట్టలేదు. అన్లైక్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మాత్రం ఒక క్షణం కూడా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు పేరు పెట్టేసేయండి అన్నాడు. ఎక్యూజ్ నెంబర్ 3 అని పెట్టేశారు లిక్కర్ కేసులో 2023లో. ఈసారి వాళ్ళు అట్లా పెట్టలేదు, మిగతా వాళ్ళందరినీ పెట్టారు 29 మందిని, కానీ అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ లింకులన్నీ వెలికి తీసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాలి అనేది ప్రస్తుతం వాళ్ళ ఆలోచనగా చెప్తున్నారు.